ఆదోనిలో కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కలిసి నేడు బంద్కు పిలుపునిచ్చాయి. తెల్లవారుజాము నుంచి ఆదోనిలో బంద్లు కొనసాగిస్తున్నారు. గత 24 రోజులుగా వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఆదోని జిల్లా కోసం ప్రజల డిమాండ్ ఇప్పుడు అమరావతికి చేరడంతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా నేతల సమావేశం నిర్వహించి సాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఆదోని కొత్త జిల్లా ఏర్పాటుపై త్వరలోనే ప్రభుత్వ నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నాయంటూ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఆదోనిలో కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కలిసి నేడు బంద్కు పిలుపునిచ్చాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్ లో అందిస్తారు. అశోక్, ఆదోని జిల్లా డిమాండ్ చేస్తూ జరుగుతున్న బంద్ ఉధృతంగా సాగుతుంది. జేఎస్ నాయకులు ఆదోని బైఠాయించారు. ఉదయం 5 గంటల నుంచే బస్సులు బయటికి రాకుండా అడ్డుకోవడం జరిగింది. ఉద్యమకారులు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆదోని జిల్లా కోసం తమ ప్రాణాలను అర్పిస్తాం కానీ బంద్ కోసం బంద్ మాత్రం వదిలిపెట్టమనేసి నినాదం చేస్తూ ముందుకెళ్లారు. అయితే ప్రభుత్వ అధికారులు కూడా సహకరించాలని కూడా వారు కోరడం జరిగింది. ఆదోని బంద్ లో భాగంగా ఇట్లా జేఏసీ నాయకులని ఉధృతంగా కొనసాగుతున్న పరిస్థితి. రైట్ అశోక్, థ్యాంక్ యూ. ఎన్టీఆర్